హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు. శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మను పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుతం ఈ 12 రాశుల వారికి ఈ పాపగ్రహమైనటువంటి కొద్దిగా శని అనేటటువంటిది గ్రహం మీనరాశిలోకి ఈ 2025 ఈ మార్చి 29వ తారీఖు రాత్రిపూట మార్పు జరుగుతుందన్నమాట. అంటే పెద్ద గ్రహాలు, చిన్న చిన్న గ్రహాల ప్రభావాలు మనకు పెద్ద జరగవు. ఈ పెద్ద గ్రహం అనేటువంటిది అంటే రాహు, గురువు, శని, కేతు ఈ గ్రహ ప్రభావాలు మన మీద ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మనం శని గురించి తెలుసుకుంటున్నాం అనమాట. ఈ శని మార్పు జరుగుతుంది కాబట్టి ఎట్లా ఉంటుంది 12 రాశుల వాళ్ళకి. కొందరు లగ్నాన్ని కూడా చూస్తుంటారు, బట్ ఈ గోచారం అనేటటువంటిది ఎక్కువగా ఆ రాశి మీద ఆ ప్రభావాలు అనేటటువంటివి ఉంటుంటాయి అనమాట. మేషరాశి వాళ్ళకి ఏంటంటే అది జన్మంలోకి వస్తుంది అనమాట, అంటే లగ్నంలోకి వస్తుంది అనమాట. ఆ చంద్ర లగ్నం అంటే చంద్రుడు మీనం, అదే చంద్రుడు అంటే మేషరాశి కాదు, మీనరాశికి చంద్రుడు మీనంలో ఉంటుంది కాబట్టి అది 1వ రాశిలోకి వస్తున్నట్లు లెక్క అనమాట. అక్కడ వచ్చేటట్టయితే కొద్దిగా ఆరోగ్య విషయాలు, ఈ ఎక్స్పైరీ డేట్ టాబ్లెట్లు లేకుండా జాగ్రత్తగా ఉంటాం. కొద్దిగా ఈ విష జంతువులు సంచరించే చోట కొద్దిగా ప్రయాణాలు చేయకుండా ఉంటాం. ఈ జాగ్రత్తగా ఉండాలి. ఈ కరెంట్ షార్ట్ సర్క్యూట్స్ అంటే ఈ అగ్ని ప్రమాదాలు, వంట చేసేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. బంధువులు కొద్దిగా వృద్ధులు కొద్దిగా బెడ్ రిడన్ అయి ఉండేటట్టే వాళ్ళ విషయాల్లో మెడికేషన్ కానీ కొద్దిగా ఎక్కువ శ్రద్ధ వహించడం అవి చేయాలి. కొద్దిగా వేరే దేశాలు అనేటటువంటిది కొద్దిగా పంపటానికి శని అంటే దూర ప్రయాణాలు చేయడానికి, వేరే రాష్ట్రం పంపించడానికి, వేరే దేశం పంపించడానికి వాళ్ళకి అవకాశాలు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు విదేశయానం అంత పెద్ద మంచిది కాదు, ఈ రోజుల్లో విదేశయానం మంచిదని అనుకుంటున్నారు. ఏదైనా అక్కడ విదేశ గమనాలకి అవకాశాలు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత సొంత జనులతో కొద్దిగా దూరం అవుతుంటారు. ఒక్కోసారి భార్యాభర్తలు, అన్నదమ్ములు, ఆ తండ్రి కొడుకులు అభిప్రాయ భేదాలు అనేటటువంటిది, ఆ యొక్క ప్రేమికులు విరహం పొందటానికి అవకాశం, ఆ భార్యాభర్తలు కూడా కొద్దిగా మానసికంగా కొద్దిగా ఎక్కువగా బాధపడటానికి అవకాశాలు అనేటటువంటి ఉంటాయి. కొద్దిగా డబ్బు సంబంధించినటువంటి వివాదాల్లో పేచీలు వచ్చి ఎడబాటు అనేటటువంటిది బంధువర్గంలో కలుగుతుంటుంది, మిత్రుల మధ్యన కలుగుతుంటుంది, పార్ట్నర్స్ మధ్యన కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ మీనరాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఎక్కువ భాగం మనకి దూర ప్రయాణాలకి కోరుకునే వాళ్ళకి, వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎక్కువ అవకాశం కొద్దిగా ఉంటుంది. అది వాళ్ళు మంచి అనుకుంటే మంచి అనుకోవచ్చు. కనుక మీనరాశి వాళ్ళకి ఆ ప్రభావం అనేటువంటిది శని మొత్తం ఒక 2.5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి కనుక ఈ శని అనేటటువంటిది ఏంటంటే మనకి 3 భాగాలు చేసేటట్టయితే మూడవ భాగం, 3వది రేఖాణంలో ఆ శని ఆ బ్యాడ్ అయితే బ్యాడ్, గుడ్ అయితే గుడ్, ఆ ఫలితం ప్రబలంగా ఇస్తుంటాడు. కాబట్టి ఇప్పటి నుంచి మనకి 10 నెలలు 3 భాగాలు చేస్తే 3వ 10 నెలల్లో ఆ ప్రభావాలు అనేటువంటిది ఉంటాయి. ఇప్పుడు మెయిన్ రాశి గురించి మనం మాడుకుంటున్నాం కాబట్టి చెడు ప్రభావం అనేటటువంటిది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అనమాట 3వ భాగంలో. అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. నెక్స్ట్ రాశి మేషరాశి అనమాట. మేషరాశికి ఈ శని 12వ ఇంట్లో ఈ మార్చి 29 రాత్రికి 2025లో ప్రయాణం ప్రవేశిస్తాడు. ఆ 12వ ఇంట్లో శని సంచరించినప్పుడు కొద్దిగా ప్రతిబంధకాలు అనేటటువంటి ఆటంకాలు అనేటువంటిది, కొద్దిగా జీవితం కొద్దిగా బాధాకరంగా ఉండటం అనేటటువంటిది ఉంటుంది. మానసికంగా కూడా కొద్దిగా ఆందోళన అనేటువంటి ఉంటాయి. ఈ 12 వ్యయం అంటే దూరం వెళ్ళటం కానీ, ఖర్చు చేయటం కానీ, అనవసర ఖర్చులు అనమాట. ఈ వాతావరణాలు అనేటటువంటివి ఉంటాయి. అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ కంటి సంబంధించినటువంటి విషయాలు, అదంటే ఎడమ కన్ను సంబంధించిన విషయాలు, ఈ కాలు సంబంధించిన విషయాలు, అది కూడా ఎడమ కాలు సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వృద్ధులు ఉండేటట్టయితే వాళ్ళ సంబంధించిన విషయాల్లో ఎక్కువ జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ రాశికి ఆ శని కొద్దిగా యాంటీ ప్లానెట్ అనమాట. అది నెక్స్ట్ వచ్చేసరికి ఈ వృషభ రాశికి ఏంటంటే 11వ స్థానంలోకి ఈ శని ప్రవేశిస్తాడన్నమాట. 2025 మార్చి 29 ఆ రాత్రికి 11ంట ఈ సంచరించేటప్పుడు కొద్దిగా శాస్త్రంలో చెప్పినటువంటిది అన్య స్త్రీ గమనం, సమాగమం అన్నాడు. కోరికలు కొద్దిగా ఎక్కువ ఉండే వాళ్ళకి, కొద్దిగా వివాహం జరగాలని కోరుకునే వాళ్ళకి వివాహాలు జరగడానికి అవకాశం ఉంది. ప్రేమ పక్షులు కొన్ని ఉంటే వాళ్ళకి కూడా ప్రేమ సఫలం అవడానికి అవకాశాలు అనేది ఉంటుంది. రావాల్సిన డబ్బులు ఏదైనా ఉంటే ఆ డబ్బులు కొంచెం వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు.
వాళ్ళ జీతభత్యాలు కానీ వాళ్ళ వ్యాపారంలో కానీ ఎక్కువ లాభం కలగడానికి అవకాశం ఉంది. ఏదైనా మనం 3 భాగాలు చేసినప్పుడు 3వ భాగంలోనే ఆ ఫలితాలు బాగా ఎక్కువగా ఇస్తుంటాడు అనమాట. కొద్దిగా ధైర్యం, విక్రమ పరాక్రమాలు చూపిస్తానికి, మేషం తిప్పడం తొడగొడటానికి, గ్రామాధిపత్యము నగరాధిపత్యం ఇస్తానికి, రాజకీయ కార్యగుణం ఎక్కువ భాగం మంచి జరగడానికి కూడా ఈ యొక్క వృషభ రాశికి అవకాశాలు ఉంటాయి. వృషభ రాశికి ఏంటంటే శని ఏకైక రాజయోగకారకుడు కూడా, అందువల్ల అది లాభంలో ఉంటాడు. అందువలన కొద్దిగా మంచి జరగడానికి అవకాశం ఉంది. లగ్నాధిపతి అంటే రాష్ట్రాధిపతి ఉచ్చబడేటువంటి ప్లేస్ అనమాట. అంటే గురువిల్లైనా కూడా శుక్రుడు ఉచ్చబడతాడు. అది ఒక స్పెషల్ కాంబినేషన్ అనమాట. అందువల్ల వాళ్ళకి కొద్దిగా ఎక్కువ భాగం మనం మంచి చేయడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉన్నాయి. నెక్స్ట్ ఈ మిథున రాశికి ఏంటంటే 10వ ఇంట్లోకి శని వస్తాడు అనమాట. మార్చి 29 రాత్రికి అనమాట. ఈ 10 సంచరించేటప్పుడు పెద్ద వయసు వాళ్ళు ఏమన్నా కొద్దిగా హృదయ సంబంధంగా రోగం అంటే హార్ట్ అటాకులు, లంగ్ ప్రాబ్లమ్స్, ఈ వాల్స్ మార్చడం అనేటువంటిది, బైపాస్లు, ఈ విషయాల్లో కొద్దిగా ఎక్కువ శ్రద్ధగా ఉండాలి. రక్త సంబంధంగా కొద్దిగా ఆ యొక్క ప్రవాహం కొద్దిగా సర్క్యులేషన్స్ అవి బాగుండేలా చూసుకోవాలి. కనుక హృదయానికి సంబంధంగా ఏంటంటే అది ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వటం, హృదయ బాధ అనమాట. తను ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, ఏదైతే మంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అవి కొద్దిగా తేడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమలు లేకుండా అంటే ఎవరి మీద ప్రేమ పెంచుకోకుండా ఉండాలన్నమాట. ఈ 2.5 సంవత్సరాల్లో ఆ 10 ఉన్నప్పుడు కొద్దిగా ఆరోగ్య విషయాలు కూడా కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఆ పరీక్షలు రాసేటటువంటి వాళ్ళు, ఆ PhD చేసేటటువంటి వాళ్ళు, విద్యార్థులు వాళ్ళు కొద్దిగా ఎక్కువ కష్టపడటానికి అవకాశం ఉంది. అది శాంతి చేసుకున్నట్టయితే కొద్దిగా దోషాలు పోతుంటే ఈ 12 రాసులు చెప్పిన తర్వాత లాస్ట్లో ఈ శాంతి ఏమేం చేయాల్సింది చాలా విపులంగా చెప్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ డబ్బులు కూడా మనం ఎవరికైనా ఇస్తే రావు కాబట్టి ఎవరికైనా ఇవ్వకుండా ఉండటం బెటరు. ఒకవేళ ఇచ్చినా కూడా నిదానంగా జాగ్రత్తగా ఒక ముళ్ళ కంప మీద ఒక కొడ్డేస్తే చినక్కుండా ఉండాలంటే మనం ఎంత జాగ్రత్తగా తీస్తామో ఆ రకంగా ఇక్కడ కోపతాపాలకు పోవటం కానీ, ఘర్షణలకు పోవటం కానీ, ఈ కోర్టు కేసులు వాతావరణాలు ఏమి లేకుండా కొంచెం జాగ్రత్త వహించి కొద్దిగా నిదానంగా అడిగి తీసుకున్నట్టయితే కొంత సఫలం అవడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి. అందువల్ల ఈ మిథున రాశికి ఆ 10వ ఇంట్లో ఆ శని సంచారం అనేది అంత శ్రేయస్కరంగా ఋషీశ్వరులు చెప్పలేదన్నమాట. నెక్స్ట్ కర్కాటక రాశి అనమాట. కర్కాటక రాశికి అది భాగ్యస్థానంలో 9వ ఇంట్లో ఆ శని ఉంటాడు అనమాట. అది శని ఏంటంటే విరోధాలు ఇస్తుంటాడు, అభిప్రాయ భేదాలు, తండ్రి కొడుక్కి, భార్యాభర్తలకి, అన్నదమ్ముల మధ్యన, భాగస్తుల మధ్యన, పక్కింటి వాళ్ళతో ఇట్లా అభిప్రాయ భేదాలు ఇస్తుంటాడు. కొద్దిగా జైలు వాసాలు అనేటటువంటిది, కోర్టు కేసులు ఏదైనా ఉంటే జడ్జిమెంట్స్ అనేటటువంటిది వీళ్ళంతవరకు ఎక్కువగా అవాయిడ్ చేయాలి. కొద్దిగా అది కొంచెం శాంతి కొద్దిగా బాగా చేసుకోవాలి 9వ శనికి. నెక్స్ట్ మనకి ఏదైతే ధర్మాలు ఉన్నాయో ఆచరించబుద్ధి కాదు. నేను దేవుడు లేడు, గుడిలోకి వెళ్ళను నేను, కనుక ఈ వాళ్ళు ఇష్టపడరు అనమాట. ఎందుకంటే 9వ శని వచ్చాడు కాబట్టి. జాతక చక్రంలో కూడా 9వ శని వస్తే తల్లిదండ్రులకి వాళ్ళు అన్యాయం చేస్తారు. సపోజ్ సింహలగ్నమై 9వ శని నీచుడు ఉన్నాడు అనుకోండి మేషంలో, తల్లిదండ్రులకు కూడి పెట్టరు వాళ్ళు చాలా బాధ పెడతారు, కొందరు చంపుతారు కూడా అనమాట. 9వ శని ఇది పెద్దలకి కొద్దిగా ధర్మాన్ని తప్పుతుంటారు అనమాట. అట్లాగే ఇవి ప్రతిబంధకాల ఆటంకాలు కూడా మనకి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆ మీనశని అనేటటువంటిది, మీనశని సంచారం అనేటువంటిది ఎక్కువగా ఆటంకాలు ఉంటాయి. శాంతి కూడా మనం 3 భాగాలు చేస్తే 3వ రేఖాణంలో శని సంచరించేటప్పుడే ఎక్కువ శాంతి అనేటువంటిది చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ శని సింహరాశికి అష్టమంలో సంచరిస్తుంటాడు అనమాట. జనరల్గా ఆ షష్టాధిపతి అష్టమంలో ఉంటే అంత పెద్ద మనం బ్యాడ్ చెప్పం. ఇది ఈ జనరల్గా 1, 4, 7, 8, 12లో ఈ పాపగ్రహాలు అనేటువంటిది కొద్దిగా సంచరించేటప్పుడు జ్వలించిన అగ్నిలాగా చెడు జరుగునని చెప్పారు కాబట్టి ఆయుష్ ఆ విషయాలు పర్లేదు. కానీ ఆ మిగిలినటువంటి విషయాల్లో ఆ 8 శని సంచరించే కాలం సొంత జనులతో కూడా కొద్దిగా అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. కొద్దిగా వృద్ధులు ఏమైనా మనకు దూరం అవ్వటానికి, కొద్దిగా అపాయం జరగడానికి వాళ్ళకి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. కొద్దిగా మనకి మంచిగా ఉన్నా కూడా మంచిగా లేదని ఫీల్ అవ్వటం, అయితే కొద్దిగా దీన స్వభావం అనేటటువంటిది మనకి రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి సింహానికి. అందువల్ల వాళ్ళు కూడా కొద్దిగా అశాంతి కారణం అనేటువంటిది కొద్దిగా బాగా చేయాలి. అది చివరిలో నేను కొద్దిగా విపులంగా చెప్తాను అనమాట. ఆ తర్వాత కన్యా రాశి అనమాట. కన్యా రాశికి
7వ స్థానం రహస్యాంగ స్థానం, భార్యాభర్తల స్థానం, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాముల స్థానం అన్నమాట అది. అందువల్ల ఈ 2.5 సంవత్సరాల అవకాశం ఉంటే ప్రయాణం చేయకూడదు. ముహూర్తం పెట్టేటప్పుడు ఈవెన్ సూర్యుడైనా ఒక నెల రోజులు ఉంటాడు 7వ ఇంట్లో. మనం అప్పుడు 7వ ఇంట్లో సూర్యుడు రన్ అయ్యేటప్పుడు, పాపగ్రహాలైన కుజుడు రన్ అయ్యేటప్పుడు మనకి వివాహం చేయొద్దని చెప్పారు అనమాట. ఇది 2.5 సంవత్సరాలు మనకి వివాహం చేయకుండా ఉండటం కన్యా రాశులకు కుదరదు కాబట్టి, అంటే కష్టం కాబట్టి ఒక్కోసారి అప్పుడు ఏంటంటే వివాహం చేసిన తర్వాత ఆ దంపతుల్ని కొద్దిగా మనకి ఆ కొండ నదీ ప్రాంతంలో ఉండేటటువంటి ఆ పరమేశ్వరుడి దగ్గరికి ఆ పసుపు బట్టలతో పంపించడమా, అనతి కాలంలో పంపించి వాళ్ళు అక్కడ కొద్దిగా సంకల్పం చెప్పుకోవటం, మనకు మంచిగా ఉండాలని చెప్పినే దైవకృప కావాలని కోరుకుంటే అప్పుడు కొద్దిగా వాళ్ళకి బేడ జరగకుండా ఉంటుంది. కనుక వివాహం చేయాలంటే మటుకు కన్యా రాశి వాళ్ళు కొద్దిగా ఇది పాటిస్తూ ఉండాలన్నమాట. ఆ తర్వాత ఆ 7 సంచరించే కాలం వర్కలతో ప్రాబ్లమ్స్ అనేటటువంటివి వస్తూ ఉంటాయి. అది స్త్రీలతో కూడా కొద్దిగా, అంటే కొంతమందికి కోరుకునేటటువంటి వాళ్ళకి స్త్రీ సాహచర్యం ప్రేమికులకి లభిస్తానికి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. అంటే అక్రమ సంబంధాలు అనేటటువంటిది ఇవ్వడానికి అవకాశాలు అనేటటువంటివి కొద్దిగా ఉంటాయి. దూరదేశాలు వెళ్ళాలంటే చాలా చాలా అవకాశాలు అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు అనేటటువంటి కొద్దిగా జాగ్రత్త, రాత్రిపూట ప్రయాణాలు కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అది 7 కూడా అంత మంచిది కాదు. అయితే ఈ రాశికి ఏంటంటే అర్ధశుభుడు కాబట్టి కొద్దిగా తక్కువ బ్యాడ్ చేయడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అది ఎక్కువగా అవకాశం ఉంటే 3వ 10 నెలలు వివాహాలు చేసుకునే వాళ్ళు అవాయిడ్ చేయడం అనేది బెటర్. నెక్స్ట్ తులారాశికి వచ్చేసరికి శని ఏకైక రాజయోగకారకుడు. ఈ శని 6వ ఇంట్లో సంచరిస్తుంటాడు అనమాట. 6వ ఇంట్లో సంచరించేటప్పుడు కొద్దిగా కోర్టు కేసులు గెలవడానికి అవకాశాలు ఉంటాయి. శత్రు విజయం, ఎవరికి తలవంచిన స్వభావం, ఉదారశీలత, అధిక సంపద అనేటటువంటి దానికి అవకాశాలు ఉంటాయి. ఏదన్నా కొద్దిగా ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి కొద్దిగా రోగ ఉపశమనం అనేటటువంటి కలగడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఏదైనా కొద్దిగా 6 శని కొద్దిగా మంచిగా చెప్పారు కాబట్టి మనకి వీళ్ళకి కొద్దిగా మంచి జరుగుతూ ఉంటుంది. 3వ భాగంలో కొద్దిగా ఎక్కువ మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఆ శని యోగకారకుడు, సపోజ్ యోగకారకుడు 12వ ఇంట్లో ఒక పాపగ్రహం వచ్చింది, లేకపోతే ఒక గ్రహం వచ్చింది, ఆ శని మళ్ళీ మంచి చేయలేడు. ఇది మర్చిపోవద్దు. అంటే వేధించుతుంటాయి కొన్ని గ్రహాలని, అప్పుడు కొద్దిగా జరగవు. అలాగే శుభము జరగదు, బ్యాడ్ కూడా జరగదు, అట్లా ఉంటాయి అన్నమాట. కనుక ఏదైనా తులారాశికి ఈ శని కొద్దిగా కోర్టు కేసులు గెలవడానికి, రోగం తగ్గడానికి కొద్దిగా అవకాశాలు అనేవి బాగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వృశ్చిక రాశికి శని 5వ ఇంట్లో ఉంటాడు. మేషరాశికి, వృశ్చిక రాశికి జనరల్గా ఈ శని శత్రువు. ఇది మీన సంచారం అనేటటువంటిది ఆ మార్చి 29 రాత్రి తర్వాత 5 సంచరించేటప్పుడు కనుక ఆ సంతానం వాళ్ళ కూడి పెట్టకపోవటం, వద్దులయ్యేటట్టయితే వాళ్ళు బాధ పెడతాం అనేటటువంటిది ఇట్లా ఉంటుంది. ఈ సంతానం ఒక్కోసారి అబార్షన్ జరగటం అనేటువంటిది, ఒక్కోసారి కొద్దిగా ప్రమాదాలు జరగడానికి ఈ మనవాళ్ళకి వాటికి అవకాశం ఉంటుంది. అంతే మోతాదులో మనం కనుక కొద్దిగా శాంతి చేసుకునేటట్టయితే సంతాన లాభం కూడా ఇస్తుంటాడు. మనవాళ్ళు కూడా కలగటానికి కొద్దిగా అవకాశాలు అనేటువంటి ఉంటాయి. ఆ శనిని మనం ప్రీతి చేయాలి. ప్రీతి చేస్తే ఆటోమేటిక్గా మనకి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అది చివరిలో నేను ఆ ప్రీతి ఎలా చేయాల్సినటువంటిది మీకు చెప్తాను అనమాట. కనుక 5 సంచరించే కాలం అప్పుడప్పుడు మతి భ్రమణం జరుగుతూ ఉంటుంది, మనస్సు ప్రశాంతత కోల్పోతుంటాం, జ్ఞాపక శక్తి, మెమరీ పవర్ తగ్గుతూ ఉంటుంది వాళ్ళకి. ఆ నర్వస్ సిస్టమ్ సంబంధంగా బ్రెయిన్ సంబంధించినటువంటి విషయాలు, బ్లడ్ క్లాటింగ్, ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. బట్ 12 రాశులు కూడా కాళ్ల విషయాల్లో కొద్దిగా ఎక్కువ శ్రద్ధ వహించాలి. ప్రపంచం అంతా కూడా మేనంలో శని సంచరిస్తున్నాడు అనమాట. అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి పాదాలకు సంబంధించిన విషయాల్లో. ఆ తర్వాత శని ధనుస్సు రాశి వాళ్ళకి 4వ ఇంట్లో వస్తారు. దీన్ని అర్ధాష్టమ శని అని అంటాం. ఈ 4వ ఇంట్లో సంచరించే కాలం కొద్దిగా భార్య వియోగం. ఒక్కోసారి ఏంటంటే వాళ్ళు పుట్టింటికి అలిగి పుట్టింటికి వెళ్తుంటారు, లేదా పోట్లాడి కొద్దిగా దూరంగా ఉండడానికి అవకాశం ఉంది. కొన్ని కారణాల వల్ల ప్రెగ్నెన్సీ వచ్చి దూరంగా ఉంటుంటారు. అప్పుడు అది తేలికలో వెళ్ళిపోతున్నట్టుగా మనం అనుకోవాలన్నమాట. ఏదైనా ఈ యొక్క హ్యాపీనెస్ అనేటువంటిది అంటే సౌఖ్య స్థానంలో అసౌకర్యం కలగజేస్తానికి అవకాశం ఉంది కాబట్టి సౌఖ్య భంగం. అందువల్ల రాత్రిపూట కూడా ఏదైనా భార్య కానీ ఎవరన్నా అడిగినప్పుడు మనకి రేపు మాట్లాడదామని చెప్పాలి. సౌఖ్యం తగ్గిస్తానికి ప్రయత్నం చేస్తాడు. అది రాత్రి తగాదాల ఎక్కువగా అవకాశాలు అంటూ ఉంటాయి అన్నమాట. అందువల్ల నెక్స్ట్
ఆ డబ్బులు అనేటువంటిది ఎవరిని అడిగినా మనం ఇవ్వకూడదు. ఇస్తే ఈ 2.5 సంవత్సరాలు రాపోయినా పర్లేదు అనుకుంటే ఇవ్వాలి. అక్కడ ప్రతిబంధకాలు ఆటంకాలు ఉంటాయి. అక్కడ అప్పు చేసి ఇవ్వకూడదు, సొంత డబ్బులు కూడా ఇవ్వకూడదు. తనకి ఇండిపెండెంట్ నేచర్ అనేటటువంటిది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది అనమాట. ఆ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా సూర్యోదయం ఎప్పుడు, సూర్యాస్తం ఎప్పుడు, ఆ ప్రయాణాలు అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అది ఆ శుక్రుడు కొద్దిగా నీచపడ్డప్పుడు వాహన కారకుడు అనమాట. బలహీనంగా ఉన్నప్పుడు ఆకాశంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాతకంలో ఇంకా కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా ఎక్కువగా కలహాలు కూడా బాగా ఆ యొక్క 4వ ఇంట్లో ఉన్నప్పుడు సంచరిస్తుంటాడు. కనుక ఇదేంటి, విద్యాస్థానం, మాతృస్థానం, పితృస్థానం కొంతమేర, ఆ తర్వాత గృహభూ వాహన స్థానం. కనుక ఈ విషయాల్లో ఆ శనిని మీరు ప్లీజ్ చేస్తే అన్నీ ఇస్తాడు. విద్య ఇస్తాడు, ఇక్కడ హౌస్ ఇస్తాడు, మొత్తం ఇస్తాడు. కనుక అదే కనుక మనం ఏం పట్టించుకోకుండా దేవుడు లేడు, ఏం లేడు, నాకు గ్రహాలు ఏం చేయలేట్లేదు అని చెప్పిన పట్టించుకోకుండా ఉండేడితే అప్పుడు ఈ అర్ధాష్టమ శని అనేది కొద్దిగా ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం చెప్పినటువంటి వాటి చూడటానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. నెక్స్ట్ మకర రాశిలో శని సంచరించేటప్పుడు 3వ శని సంచారం, ఇది కొద్దిగా మంచిది. అది రాశ్యాధిపతి అన్నమాట. ఆ రాశ్యాధిపతి ఆ 3వ ఉన్నప్పుడు ఇతరులకి అతను మంచి చేస్తుంటాడు, ఇతరుల వలన కూడా అతను కొద్దిగా లాభం పొందుతాడు. కొద్దిగా పెద్ద పెద్ద వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. కొద్దిగా జంతు వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి, ఒక ఏనుగులు పెంచే వాళ్ళకి కానీ, గుర్రాలు వాతావరణ వాళ్ళ లాభం కానీ, ఈ బర్రెలు గేదెలు వీటి వల్ల పాల వ్యాపారాల వల్ల లాభం కానీ ఇది కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ ఆరోగ్య విషయాలు కూడా అంతకుముందు ప్రాబ్లమ్స్ కూడా సెటిరైట్ అవుతాయి, కొద్దిగా మంచిగా ఉండడానికి అవకాశం ఉంది. అన్ని పనులు తలపెట్టినటువంటి అన్ని పనులు నెరవేరుతాయి. 3వ భాగంలో ఎక్కువ నెరవేరుతాయి. 3 పదులు 30 నెలలు డివైడ్ చేస్తే 3వ భాగంలో ఎక్కువ అవకాశం ఉంటుంది. కనుక ఏదైనా ఒక కార్యం తలపెట్టేటైతే అది బుద్ధి శుద్ధి సిద్ధి, అంటే బుద్ధికి శుద్ధి ఉన్న సిద్ధి కలుగును. మంచిగా ఆలోచించేటట్టయితే, మనం ప్రయత్నం చేసేటట్టయితే అవన్నీ సఫలం అవడానికి ఈ మకర రాశి వాళ్ళకి చాలా అవకాశాలు అనేటువంటిది బాగా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. కనుక ఈ శని కుంభరాశికి 2 ఉంటారు. మకరానికి శని అధిపతి, కుంభానికే శని అధిపతి. మకరానికి ఏం జరిగిందంటే తన ఇంటికి ధనస్థానంలో ఉన్నాడు. ఇది తన ఇల్లేది మకర రాశి వాళ్ళకి తన ఇల్లేది మకరం అని కుంభం, కుంభానికి 2 ఉన్నాడు అన్నమాట. తన ఇంటికి ధనస్థానంలో ఉన్నప్పుడు వాడు కొద్దిగా ఆర్థికంగా బలం అనేటువంటిది కొద్దిగా ఎక్కువగా ఇస్తుంటాడు అనమాట. కనుక ఈ శని కుంభరాశి వాళ్ళకి 2వ ఇంట్లోకి వచ్చాడు కాబట్టి మాట్లాడటం కుదరక మనం కష్ట నష్టాలకు గురవుతుంటాం. అందువల్ల మనం ఆచితూచి మాట్లాడాలి, టేప్ వేసుకోవాలి నోటికి, లేదా బుద్ధావతారంలాగా తయారవ్వాలన్నమాట. నెక్స్ట్ ధనానికి, హ్యాపీనెస్కి మంచిది కాదు. దేహకాంతి సన్నబడటం, రంగు తగ్గటం, అజ్ఞాతవాసం అంటే మనం బయటకు వెళ్లకుండా ఉండేటైతే తప్పించుకోవచ్చు. అంటే మనం ఒక టోపీ పెట్టుకున్నాం, ఒక గడ్డం పెంచాం, గుండు చేయించాం, ఒక వేరే గెటప్ మార్చేసేసాం, అప్పుడు బ్యాడ్ తగ్గడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది. దానికి ఏంటంటే మనం గుర్తుపట్టడం అనమాట. అంటే లేకపోతే మనల్ని గుర్తుపట్టకుండా ఉండేలాగా మన శరీరం ఆ శని అలా తయారు చేస్తుంది అనమాట. ఆ తర్వాత మానసికంగా కూడా కొద్దిగా ఉత్సాహం అనేది తగ్గిస్తుంటాడు, ప్రతిబంధకాలు ఆటంకాలు అనేటటువంటివి ఇచ్చి. కుటుంబ వ్యక్తులతో ఎడబాటు కలగజేస్తుంటాడు, కుటుంబ వ్యక్తుల్ని కోల్పోయేలాగా కూడా చేస్తుంటాడు. కనుక అక్కడ జాత చక్రం బాగున్నటువంటి వాళ్ళకి ఎవరికి ఏమి జరగదు 12 రాశుల వాళ్ళకి, అది మర్చిపోవద్దు. కనుక ఇప్పుడు ఈ 12 రాశులకు సంబంధించినటువంటి విషయాలు మనం ముఖ్యంగా విపులంగా తెలుసుకుందాం. ఈ గోచార గ్రహాలు అనేటటువంటిది ఏంటంటే ఒక్కొక్క గ్రహం వాళ్ళ చెప్పబడే శుభాలు అనేది నెలగా కలగజేయడానికి ప్రయత్నం చేస్తాయి. అనిష్ట ఫలాలు అంటే బ్యాడ్ అనేటటువంటిది ఇచ్చేటువంటి గ్రహాలైనా కూడా మనం పూజ చేసేటట్టయితే, ఆ గ్రహ సంబంధంగా సత్కర్మలు చేసేటట్టయితే, ఆ గ్రహాన్ని సంతోషపెట్టేటట్టయితే ఆ గ్రహానికి గ్యారంటీ మనకి సుఫలాలు అనేటటువంటిది ప్రదానం చేస్తారు ఆ గ్రహాలు అనేటటువంటివి. కనుక అనిష్ట ఫలాలు అనేటువంటిది తప్పించుకోవడానికి ఆ పూజాది సత్కార్యాలు అనేటటువంటిది ఆ గ్రహానికి చెప్పినటువంటి చేయాలి. ముఖ్యంగా శనికి ఏంటంటే నలుపు లేక నీలం వస్త్రం ధరించి నీలశంఖ పూలు మారేడుదలంతో శనివారం నాడు ఈశ్వర పూజ, ఇది కొద్దిగా వృద్ధులకి కొద్దిగా అన్నదానం చేయటం కానీ, ఈ కుంటి వాళ్ళకి కాలవిడి వాళ్ళకి, చేతులు లేనటువంటి వాళ్ళకి కొద్దిగా ఆహారం ఇవ్వటం కానీ, కొద్దిగా వంగిపోయి అంటే ఈ శని ఎలా ఉంటుందంటే మనకి బాగున్నప్పుడు శని దానాలు తీసుకుంటుంటారు. మీరు చూడండి, వాళ్ళు చొక్కా వస్త్రాలు చినిగిపోయి ఉంటాయి, చొక్కా ఉండదు, వంగిపోయి ఉంటారు, కర్ర పోటేసుకుంటూ ఉంటారు, వారానికి ఒకసారి కూడా స్నానం చేయరు, మలినంతో కంపు కొట్టేటువంటి శరీరంతో ఉంటారు, గుంట కళ్ళతో
ఆ పీచు జుట్టు కూడా సరిగా వాడు దువ్వుకోవడం అనమాట. ఆ పళ్ళు ఊడిపోయి ఒక వికారంగా ఉంటుంటారు అనమాట శనిదానాలు తీసుకునే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు గాయత్రి చేయరు, ఏం చేయరు. అందువల్ల వాళ్ళకి మనకి కనపడుతుంటుంది కొద్దిగా ఈజీగా. ఆ శని పట్టాడు రా అంటుంటాం కదా, అట్లా ఉంటుంటారు అన్నమాట. కనుక మంచిగా ఉంటే మనకి ఆ ప్రభావాలు అంటే ఏమి ఉండదు. కనుక ఇక్కడ ఈ శనితో పాటు మిగిలిన గ్రహాలకు కూడా మనకి ఏం చెప్పారు, గ్రహం బాగోపోయేటట్టయితే అంటే 1, 4, 7, 12లోకి పాపగ్రహాలు వచ్చినప్పుడు మనకి ఈ జ్వలించిన అగ్నిలాగా బ్యాడ్ జరుగుతున్నారు. కాబట్టి ప్రతి రాశి వాళ్ళు కూడా ఎప్పుడైతే మనకి 1, 4, 7, 12 సపోజ్ సూర్యుడు కుజుడు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే మనం 3 భాగాలు చేసేటట్టయితే సపోజ్ సూర్యుడు ఉన్నాడు 30 రోజులు ఉంటాడు, ఆ ప్రభావం ఏదైనా ఇవ్వాలి, ఆ మొదటి 10 రోజులు ఇచ్చేసేస్తాడు, అది మంచివని చేయడమని. కనుక సూర్యుడు కుజుడు వాళ్ళు ఉన్నటువంటి రాశికి మొదటి ద్రేకాణంలోనే వాళ్ళ ఫలితాలు ఇచ్చేస్తారు. గురువు శుక్రుడు ఏం చేస్తారంటే వాళ్ళు మధ్యమ ద్రేకాణాలు ఇస్తారు. అంటే 3 భాగాలు చేస్తే సపోజ్ సంవత్సరం ఉంటాడు గురువు, అది 4 నెలలు ప్రభావం ఉంటుంది, మధ్యలో 4 నెలల్లో ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. అదే శుక్రుడు అయితే 45 రోజులు ఉంటాడు, మధ్యలో 15 రోజులు కొద్దిగా ప్రభావాలు ఎక్కువగా ఉంటుంటాయి మంచి. కనుక గురు శుక్రులు తామున్న రాశికి మధ్యమ ద్రేకాణంలో వాళ్ళకి ఏమైతే మంచి ఫలితాలు చెప్పారో ఆ ఫలితాలు ఇస్తుంటారు అన్నమాట. అట్లాగే చంద్రుడు శని, చంద్రుడు ఉండేది 2.5 రోజులే. చంద్రుడు శని వాళ్ళు ఏంటంటే చివరి ద్రేకాణంలో వాళ్ళు కొద్దిగా మంచి జరగటానికి, మంచి కానీ బ్యాడ్ కానీ ఎక్కువ చేయడానికి అవకాశాలు అనేటటువంటి శుభాశుభ ఫలితాలు కలగజేస్తుంటారు. బుధుడైతే అది రాశి మొత్తం ఒకేలాగా రిజల్ట్స్ అనేటువంటిది ఇస్తుంటాడు. కనుక సపోజ్ బుధ దశ రన్ అవుతా ఉంది కనుక అప్పుడు ఏంటంటే మేనమామలు ఫేవర్గా ఉన్నారు, బంధువర్గం ఫేవర్గా ఉన్నారు, ఆటోమేటిక్గా పెద్ద బ్యాడే ఉండదు అనమాట. అట్లాగే ఇప్పుడు ఈ కవచాలు ఉంటాయి అనమాట, సూర్య కవచం అని, శని కవచం అని ఇట్లా ఉంటాయి. మనం ఆ శని కవచం అనేటటువంటిది మీరు ఒక రాగి చెంబుతో వాటర్ పెట్టుకొని పొద్దున్నే మనం నిద్ర లేకుండానే బ్రష్ చేసుకొని కూర్చొని తూర్పు కానీ ఉత్తరం కానీ తిరిగి ఆ ఫోన్లో కవచాన్ని మనం ఆన్ చేసేటట్టయితే ఆ శబ్దం అంతా వాటర్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు మనం ఈ శని దోషం నాకు అంటరాదు, అంతా శుభమే జరాలనుకొని ఆ నీళ్లు కనుక తీర్థం తీసుకునేటైతే మీకు మంచి జరగడానికి అవకాశం ఎక్కువ. ప్రతి గ్రహానికి ఆ గ్రహ కవచం అనేటువంటిది మీరు డౌన్లోడ్ చేసుకుంటే వస్తాయి అన్నమాట మనకి ఫోన్లో, అవి మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ అనిష్ట స్థానం ఉన్న గ్రహం అనిష్ట ఫలము, ఇష్టస్థానం ఉన్న గ్రహం ఇష్టఫలం ఇచ్చునని చెప్పి ఋషీశ్వరులు చెప్పారు. అయినా కూడా ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఈ పాప దృష్టి వాటికి కలిగేటట్టయితే అక్కడ ఆ గ్రహం గ్రహం పూర్ణంగా ఆ ఫలితాలు అనేది ఇవ్వలేదు. పాపగ్రహంగా చూసినప్పుడు ఎక్కువ బ్యాడ్ చేస్తుంటారు, శుభగ్రహం చూసినప్పుడు ఆ బ్యాడ్ తగ్గిస్తుంటారు అన్నమాట. కనుక అక్కడ వేరే గ్రహాల కాంబినేషన్లో ఆ గోచార ఫలాలు అనేటువంటిది పరిపూర్ణంగా వాటి రిజల్ట్స్ అనేటటువంటిది ఇవ్వలేవు. అలాగే అనిష్ట స్థానం ఉన్న గ్రహానికి శుభదృష్టి కలిగేటట్టయితే అనిష్ట ఫలం కూడా పరిపూర్ణంగా ఇవ్వలేరు అన్నమాట. కనుక అనిష్ట స్థానం ఉన్న గ్రహాలు వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి ఆ సత్కర్మలు అనేది ఏంటంటే రవికుజులకు మనకు జరిగేటప్పుడు బ్యాడ్ జరుగుతుంటే, అంటే సపోజ్ రవిదశ జరుగుతుంది, ఆ రవి 4 ఉన్నాడు మన రాశికి, అట్లా అంటే 3, 6, 11లో 10, 11లో కూడా రవి మంచి చేస్తుంటాడు అనమాట. అట్లా కనుక మనకు అది ప్లేసులు తెలుసుకొని ఎర్ర పుష్పాలతో కనుక పూజ చేసేటట్టయితే మనకి మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటి ఉంటాయి. రవి మనకి జరిగేటప్పుడు ఏంటంటే ఈశ్వర పూజ దొరికితే కలవ పూలు లేదా మందార పూలు ఎరుపు పూలతో సూర్య నమస్కారం చేసుకునేటైతే అది కూడా లాభం ఉంటుంది. ముఖ్యంగా ఆదివారం రోజున తండ్రితో పాద నమస్కారం చేసుకుని అక్షంతల దీవెనలు తీసుకుంటే కొద్దిగా ఎక్కువ లాభం ఉంటుంది. అదే కుజదశ రన్ అయ్యేటట్టయితే తండ్రి సోదరులతో మనం ఆశీస్సులు తీసుకోవచ్చు. మనకు సోదరులు ఉండేటట్టయితే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వాళ్ళతో వ్యతిరేక భావం లేకుండా వాళ్ళకి సానుకూలంగా మనం ఉండి వాళ్ళకు పనులు తీసుకెళ్ళి ఇవ్వటం, మనం ప్రీతి చేసేటట్టయితే మనకి మంచి జరగడానికి అవకాశం ఉంది. సపోజ్ సోదరకారం కుజుడు రన్ అవుతున్నాడు, సోదరులు లేరు, తండ్రి సోదరులు ఉన్నారు, వాళ్ళు చనిపోయి ఉన్నారు, అప్పుడు వాళ్ళ మరణించినటువంటి డేట్ అప్పుడు వాళ్ళకి కొద్దిగా అన్నదానాలు చేయటం కానీ వాళ్ళని స్మరణ తెచ్చుకునేటట్టయితే వాళ్ళ పేరు మీద అన్నదానం చేసేటట్టయితే కూడా మనకు మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే చంద్ర శుక్రులు అనేటటువంటి గ్రహాలు కొద్దిగా తేడా ఉండేటట్టయితే గోచారంలో తెల్ల వస్త్రం ధరించి తెల్ల పూలతో, చంద్రుడైతే సోమవారం, శుక్రుడైతే శుక్రవారం, ఆ దుర్గాదేవి పూజలు అయితే ఏ అమ్మవారి పూజ చేసినా కూడా అది సుఫలితాలు అనేది గోచార బ్యాడ్ అనేది మనకు పెద్ద జరగదు అనమాట. ఈ శని ఏంటంటే నల్ల పుష్పాలు అంటే నీలశంకు పుష్పాలు అని చెప్పి ఉంటాయి అనమాట. ఆ పుష్పాలతో మారేడు దళంతో కూడా శనికి ఈశ్వరుడికి పూజ చేయొచ్చు. అట్లాగే మనకి
తెల్ల జిల్లేడు పూలతో కూడా శనికి ఇష్టం అనమాట. తెల్ల జిల్లేడు పూలతో కూడా ఈశ్వరుడికి పూజ చేసేటట్టయితే ఈ శని బ్యాడ్ ఫలితాలు అనేది ఇవ్వడు. గురువు బ్యాడ్గా ఉండేటైతే ఇప్పుడు తులారాశి వాళ్ళు ఉన్నారు, గురువు అష్టమంలో ఉన్నాడు. గురువు అష్టమం అంటే జనరల్గా పరువు తీస్తాడు, ఏదో ఒక రోజున తీస్తాడు 365 రోజులు. అది జరగకుండా ఉండాలంటే పసుపు వస్త్రం ధరించి పసుపు పూలతో గురువారం వెంకటేశ్వర స్వామి పూజ. ఆ గురువుకి ఏంటంటే కొద్దిగా గురుజనులు అంటే కంచిపేట అధిపతి దగ్గరికి వెళ్ళి వస్తుంది, శృంగేరిపేట దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవటం, కొద్దిగా మంచి గురువులు అనమాట. గురుజనులను ఆశ్రయించడం, తల్లిదండ్రులకి కొద్దిగా పాద నమస్కారం చేసుకోవటం, కొద్దిగా మనకి విద్య నేర్పినటువంటి గురువులకి కొద్దిగా మనకి ఆ శాంతి కారణం వాళ్ళకి కొద్దిగా వస్త్రాలు పెట్టుకోవటం, కొద్దిగా వాళ్ళకి భోజన క్రియలు చేసి వాళ్ళని శాంతింపజేసి వాళ్ళకి దక్షిణాదులు ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నట్టయితే గురువారం రోజున మనకు మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే పసుపు వస్త్రం పసుపు పూలతో మనం పూజ చేసుకోవాలి. గురు మంత్రం ఉంటుంది అనమాట. ఓం గ్రామ్ గ్రీం గ్రౌం సా గురువే నమః అనే మంత్రం ఉంటుంది. మనం శని గురించి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ శని మంత్రం ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనైశ్వరాయ నమః. లేదు మంత్రాలు మేము చేయలేమనుకునే వాళ్ళు శని కవచం ఉంటుంది. ఆ శని కవచం 20 minutes ఉంటుంది. అది ఆన్ చేసుకొని మనం ఆ సంకల్పం చెప్పి ఆ తీర్థం తీసుకోవచ్చు అనమాట. అట్లాగే బుధుడికి ఏమన్నా తులసి దళముతో ఆకుపచ్చ వస్త్రం ధరించి ఆ తులసి దళంతో బుధవారం రోజు విష్ణు సహస్రనామం చదువుకున్న ఆ నిలుబొట్టు దేవుడి పూజా విధానం చేసినా కూడా కొంచెం బాగానే ఉంటుంది. ఒక్కోసారి రత్నాలు పెట్టుకుంటే ఆ గ్రహానికి సంబంధంగా శని ఉన్నాడు బాగోపోతే ఇంద్రనీలం కానీ నీలం రాయి కానీ పెట్టుకుంటే కొద్దిగా మంచిదన్నారు. కానీ మనకేంటంటే క్వాలిటీలు అనేటటువంటిది కొద్దిగా కొన్ని చాలా రకాలు ఉంటాయి కాబట్టి మనం అంత ఖరీదు పెట్టుకోలేం. ఉదాహరణకి ఇప్పుడు అమితాబ్ బచ్చన్ పెట్టాడు 25 లక్షలు అండి, ఇంద్రనీలం బాగుంది. ఎన్టీ రామారావు గారు పెద్ద ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో 10 లక్షలు పెట్టి ఇంద్రనీలం పెట్టారండి అని చెప్పి మనం వింటుంటాం అన్నమాట. అంత ఖరీదు మనం పెట్టలేం. అందువల్ల దాన ఇస్తానికని అడిగితే కొద్దిగా మామూలుగా నవరత్నాలు ఉంటాయి, అవి తీసుకొని ఆ గ్రహాలకి మనం బ్రాహ్మణ్స్కి మనం శాంతి చేసేటప్పుడు ఆ దానం ఇచ్చేటట్టయితే అప్పుడు కూడా కొద్దిగా ఆ దోషాలు పోవడానికి అవకాశం ఉంది. ఆ రంగు గుడ్డలు ఇచ్చిన పర్ల, శని అయ్యేటప్పుడు బ్లూ బ్లాక్ వస్త్రాలు ఇచ్చిన పర్ల, గురువు దోషంలో ఉన్నప్పుడు పసుపు వస్త్రం దానం ఇచ్చినా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంది. ఆ గ్రహానికి గ్రహస్థుతి ఉంటుంది, శని స్థుతి అని గురుస్థుతి. అది కొద్దిగా స్మరించుకోవటం, కొద్దిగా నమస్కారం చేసుకోవటం, మంత్రాదులతో జపం చేసుకోవటం. ఆ గాయత్రి ప్రతి గ్రహానికి గాయత్రి ఉంటుంది అనమాట. అంటే బుధ గాయత్రి అని చెప్పని ఇట్లా శని గాయత్రి చేసుకుంటా ఉంటే అది కూడా కొద్దిగా ఉపశమిస్తాయి అనమాట. కనుక హోమాలు చేసుకున్నా కూడా కొద్దిగా ఆర్థిక బలం ఉండేటైతే ఆ గ్రహానికి సంబంధించినటువంటి హోమం చేసి సంతోష పెట్టేటట్టయితే ఆ అనిష్ట ఫలాలు అనేటటువంటి ఇష్ట ఫలాలుగా మారతాయి. మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. శ్రద్ధ పెట్టి నమ్మకంతో చేయాలన్నమాట. ఆ తర్వాత ఈ రవికి మాణిక్యము, చంద్రుడికి ఏమన్నా ఈ పుష్యరాగం చెప్పారు. ఆ ముత్యంలో బసరా ముత్యం అయితే మంచిది ధరించాలనుకునేటైతే. కుజుడికి ఏమన్నా ఈ పగడం బ్లడ్ రెడ్గా ఉండేటటువంటిది. బుధుడికి ఏమన్నా మనం మరకత రత్నం, గురువుకి పుష్యరాగం లేదా కనక పుష్యరాగం, శుక్రునికి వజ్రం, ఈ శనికి ఇంద్రనీలం అనేటువంటిది, రాహుకి గోమేధికం అనేటువంటిది, కేతుకి వైడూర్యం అనేటువంటిది. ఈ దానాలు ఇవ్వచ్చు. కనుక మనం ధరించేటట్టయితే ఆ దోషాలు పోతాయని. బట్ జాతక చక్రంలో కనుక ఈ శత్రుగ్రహాలు అయ్యేటట్టయితే అవి ధరించుకుంటూ ఉండటమే బెటర్. ఆ రంగు వస్త్రం మనం దానం ఇచ్చిన, రంగు వస్త్రం ధరించిన, హ్యాండ్ కర్చీ పెట్టుకున్న కొద్దిగా లాభం ఉంటుంది. వాటికి చెప్పిన లోహాలు ఉన్నాయి అన్నమాట. శనికి ఇనుము అని, ఇక గురువుకి బంగారం అని చెప్పని, శుక్రుడికి వెండి అని, అట్లా వాటిలో ధరించవచ్చు. అన్ని కూడా బంగారంలో ధరించిన పెద్ద నష్టం లేదు. కనుక రవికి అనిష్ట ఫలుడు అయ్యేటట్టయితే అంటే బ్యాడ్ ఎక్కువగా ఉండేటైతే కపిలవర్ణం అనేటువంటిది అది వస్తువుని దానం ఇవ్వటం కానీ లేకపోతే ఒక ఆవుని దానం ఇవ్వటం కానీ అది మంచిది. చనుడు బాగా పోయేటట్టయితే కొద్దిగా శంఖం దానం ఇచ్చేటైతే దక్షిణావ శంఖం మంచిది. ఇంకా తెలుపుగా ఉన్నటువంటి మిల్కీ వైట్ ఉన్న శంఖాన్ని దానం ఇచ్చేటట్టయితే సోమవారం రోజున మీకు మంచి జరగడానికి అవకాశం ఉన్నది. పౌర్ణమి ముందు సోమవారం అయితే కొద్దిగా ఎక్కువ మంచిది. పౌర్ణమిలో కూడా మనం దానం ఇవ్వచ్చు అనమాట. కుజుడు అనిష్ట ఫలప్రదుడు అయితే బాగా లేకపోతే ఎరుపు రంగు ఎద్దుని మనకు దానం ఇచ్చేటట్టయితే అది మంచిది. ఎరుపు ఎద్దు బొమ్మ ఏదన్నా ఉన్నా కూడా అది దానం ఇచ్చినా కూడా కొద్ది ఫలితాలు ఉంటాయి. ఒక రాగి రేకు మీద కానీ లేకపోతే ఇట్లా మనం చెక్కించి ఆ ఎద్దు బొమ్మని ఒక్కోసారి దేవాలయంలో మనం ఆ దిబ్బెల్లో వేస్తాం అనమాట. లేదా దానం ఇచ్చినా కూడా కొంతమేర పర్లేదు అన్నమాట. బుధుడికి ఏమైనా బంగారు దానం చెప్పారన్నమాట. బంగారపు వర్ణంలో ఉన్నటువంటి కూడా దానం ఇవ్వచ్చు. గురువుకి ఏమన్నా ఈ పసుపు కొమ్ములు ఉంటాయి, పచ్చి పసుపు కొమ్ములు అనేటటువంటిది మన ఇంటి ముందు కట్టుకోవచ్చు.
మనం దానం ఇవ్వచ్చు. పట్టు వస్త్రం కూడా దానం ఇవ్వచ్చు, పసుపు రంగులో ఉండేటటువంటి అన్నమాట. శుక్రునికి ఏమన్నా తెల్ల గుర్రం అనేది దానం ఇవ్వమన్నారు. ఇప్పుడు ఆ గుర్రాలు మనకి పెద్దగా దొరకటం కష్టం కాబట్టి ఆ బొమ్మ, ఆ వెండి బొమ్మ అయినా సరే అది దానం ఇవ్వచ్చు. అదే శనికి నల్ల ఆవు అనేటటువంటి దానం ఇస్తే లాభం అని చెప్పారు. నలుపు రంగు సంబంధంగా ఆ జంతువు దానం ఇవ్వచ్చు. రాహుకి వచ్చేసరికి అది మేక బొమ్మ కానీ కొద్దిగా ఈ ఇను దానం ఇచ్చినా కూడా రాహుకి కొంతమేర శాంతి జరుగుద్ది. కేతువుకి వచ్చేసరికి ఏనుగు, మేక కానీ ఏనుగు కానీ రెండిట్లో ఏదైనా ఆ కేతు మంత్రం కూడా చెప్పుకోవచ్చు. ఓం స్త్రాం స్త్రీం స్త్రోం సా కేతవనం ఇప్పుడు ఉంది. ఇప్పుడు తలారాశికి కేతు 12వ ఇంట్లో ఉన్నాడు, వాళ్ళు చేసుకోవచ్చు ఈ మంత్రం. అదే లాభానికి వచ్చినప్పుడు మళ్ళీ అక్కర్లా. ఒక గ్రహం బాగా ఉన్నప్పుడు గ్రహానికి సంబంధించినటువంటి దానాలు ఇచ్చేటైతే ఆ మంచి కూడా వాళ్ళకి జనటానికి అవకాశాలు అనేది ఉంటుంది అనేది మర్చిపోవద్దు. కనుక ప్రతిరోజు అసలు ముందు ఈ దేవతల్ని పూజించటం, బ్రాహ్మణులను భక్తి భావంతో వాళ్ళకి మంచి చేయడానికి ప్రయత్నం చేయటం, గురువులకి మనం భక్తితో నమస్కారం చేయటం, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం అనేటువంటిది అనుసరించేటట్టయితే గ్రహాలు పెద్దగా బ్యాడ్ ఏం చేయలేవు. సజ్జనులతో మనం సహవాసం చేయటం, కనుక వాళ్ళకి అనుకూలంగా ఫేవర్గా ఉండటం, అంటే దుర్జన సాంగత్యం సజ్జన సాంగత్యం అని మీరు వినుంటారు. అందువల్ల వాళ్ళ వల్ల మనకు ఆ లాభాలు, వాళ్ళ జాతకాలు పనిచేస్తాయి. సపోజ్ మన జాతకంలో 3వ ఇంట్లో సపోజ్ ధనుర్ లగ్నం, 3వ ఇంట శని శుభగ్రహంతో కలిసి ఉన్నారు, ఆటోమేటిక్గా మనతో కలిసిన వాళ్ళందరికీ మంచి జరుగుతూ ఉంటుంది అనమాట. అదే ధనుర్ లగ్నం శని శుక్రుడు కలిసి అష్టమంలో ఉన్నారు, ఆ జాతకుడితో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు నష్టపోతుంటారు. అందువల్ల మనకి ఏంటంటే ఒక వ్యక్తితో మనం ఫ్రెండ్షిప్ చేయగానే 1 నెల రోజులు బాగుందంటే అతనితో మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట. కనుక ఆ సజ్జనులతో సహకరించి సంభాషించుట, వేదాలు చదివే వాళ్ళకి గౌరవించడం, పురాణ ఇతిహాసాలు చెప్పేటట్టు వాళ్ళకి పాద నమస్కారం చేసుకోవడం, ఆ పురాణ ఇతిహాసాలు వినటం, ఈ గోచార ఫలితాలు అనేది నాకు చాలా ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. హోమం చేయడం, యజ్ఞాగాది క్రతువులు చేయడం కూడా గ్రహానికి సంబంధించినటువంటిది మనకి మంచి జరుగుద్ది. మనస్సు ప్రశాంతంగా శుద్ధితో ఉండేటైతే ఒక ధ్యానము, ఒక ఓంకార జపం కానీ రామనామ కానీ ఇట్లా చేసుకుంటూ ఉండేటైతే కూడా ఆ మనశ్శుద్ధి కొద్దిగా మంచి జరుగుతూ ఉంటుంది. మంత్రబలం, ఆ గ్రహానికి సంబంధించిన మంత్రం అంటే ఇప్పుడు కృతయుగంలో అయ్యేటట్టయితే యజ్ఞాగాది క్రతువులు చేయమన్నారు. త్రేతాయుగం, కృతయుగం, ద్వాపరయుగం, కలియుగం. త్రేతాయుగంలో యజ్ఞాగాది క్రతువులు చేయమన్నారు. కృతయుగంలో వచ్చేసరికి దేవతార్చన పూజా విధానాలు చేయమన్నారు. ద్వాపరయుగంలో వచ్చేసరికి దాన ధర్మాలు చేయమన్నారు. కలియుగంలో వచ్చేసరికి మంత్రానుష్ఠానం, ఆ మంత్ర జపం చేసేటట్టుగా మనం ఎక్కువ ఫలితాలు అనేటువంటి ఉంటాయి. ఒకవేళ గుళ్ళకి వెళ్ళిపోయినా మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అవకాశం ఉంటే మంత్ర జపం చేసుకున్నట్టుగా మంచిదని చెప్పి శాస్త్రంలో చెప్పారన్నమాట. సత్కర్మలు చేసేటట్టే గ్రహం ఎచ్చటున్నా కూడా ఆ గ్రహాలు పెద్దగా ఏడిపించడం అనేటువంటి ఉండదు. పద్ధతి అయినటువంటి వాళ్ళకి, చక్కగా పెంచబడేటువంటి వాళ్ళకి, తల్లిదండ్రులు, గురువు, దేవుడు భక్తి కలిగినటువంటి వాళ్ళకి విడాకులు ఏముండవు, పెద్దగా కాంప్లికేషన్స్ ఏముండవు. గ్రహ ప్రభావాలు అనేటువంటిది అంటే బలహీనమైంది, మధ్యస్థమైంది, బలమైందని మంచి 3 రకాలు ఉంటుంది, చెడు 3 రకాలుగా ఉంటుంది. ఆ బలహీనమైనటువంటి మధ్యస్థాన్ని ఈజీగా తప్పించుకోవచ్చు ఈ యజ్ఞాది క్రతువుల వల్ల, ఈ చెప్పినటువంటి దాన ధర్మాల వలన అనమాట. బలంగా ఉండేటటువంటిది ఈశ్వరుడు కూడా మార్చలేమని అంటారు, కానీ బయటికి రాకుండా ఉంటే ఒక అరణ్యంలో కొండ గుహల్లో ఉన్నారు, హిమాలయాల్లో కొండ గుహల్లో వంట చేయకుండా ఆయన మనకి పండ్లు ఫలాలు తీసుకొని జీవిస్తున్నాడు. వాళ్ళకి ఏ గ్రహాలు పెద్దగా ఏం బ్యాడ్ చేయవు. అందువల్ల ఈ దోషకాలంలో ప్రత్యేకించి ఇది చేసేటట్టయితే ఎక్కువ మంచిది. మంచి కాలంలో కూడా చేసేటట్టయితే ఆ మంచి మనకి నిలవ ఉంటుంది, ఆ మంచి జరగడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఇంకా కూడా ఈ పొద్దున పూట స్నానం చేయటం అనేటటువంటిది అంటే మన ధర్మాలు ఏమైతే ఉన్నాయో సిస్టమేటిక్గా చేసేటట్టయితే ఆటోమేటిక్గా మంచి జరగడానికి అవకాశం ఉంది. అందువల్ల ఎవరు ఏం బెంబెలెత్తిపోవాల్సిన అవసరం లేదు. పలానా రాసులకి ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇదేంది 2.5 సంవత్సరాలే ఈ ఫలితం. అదే గురువు ఉంది 1 సంవత్సరం ఫలితం ఇస్తారు. ఈ యొక్క జ్యోతిషం చెప్పేటప్పుడు ఈ రాశి వాళ్ళకి 100 ఏళ్ల దాకా తిరుగులేదు, ఈ రాశి వాళ్ళకి 10 సంవత్సరాల దాకా బంగారు వర్షం అంటారు. గోచారమే అసలు 1 సంవత్సరం పనిచేస్తుంది, లేకపోతే కొంతసేపు పనిచేస్తుంది. కనుక ఈ శని 2.5 ఏళ్లే పనిచేసేది. 2.5 ఏళ్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనం మంచిగా ఉండేటట్టయితే ఆ గ్రహ ప్రభావంతంగా మంచిగా ఉంటుంది. మంగళమ్మ శుభం భూయాత్.